రష్యా అధ్యక్షుడు పుతిన్ రాగానే భారతదేశం దగ్గరికి ఇప్పుడు అమెరికా పరుగులు పెట్టుకుంటా వచ్చింది. చకచకా కథ నడుపుతోంది. డిసెంబర్ 7న అమెరికా అండర్ సెక్రటరీ అలిసన్ హుకర్ భారత్ దగ్గరకు వచ్చేసింది. వెంటనే పుతిన్ పర్యటన ముగించిన సరిగ్గా 48 గంటల్లో పరిగెత్తుకొచ్చింది. ఇది రొటీన్ పర్యటన కాదు, తక్షణ వ్యూహాత్మక జోక్యం అని చెప్పాలి. ఇప్పుడు కీలక ప్రభుత్వ కార్యాలయాల్లో చర్చలు జరుగుతున్నాయి రహస్యంగా. ఇండో పసిఫిక్ భద్రతా, ప్రాంతీయ సహకారం, వాణిజ్య సంబంధాలు బలోపేతం చేద్దామని. అదే సందర్భంలో రష్యా నుంచి రక్షణ పరికరాల మీద భారత్ ఆధారపడడం వద్దు, మేము అందిస్తాం అన్నటువంటిది చెప్పుకొస్తోంది. అలాగే అమెరికా వాణిజ్య ప్రతినిధులు కూడా ఈ చర్చల్లో పాల్గొంటున్నారు. వరుసగా మా దగ్గర నుంచి తీసుకోండి, మేము అమ్ముతాం అన్నటువంటిది, మీ దగ్గర నుంచి మేము కొంటాం, మీరు రష్యా నుంచి తగ్గించండి అన్నటువంటి. బట్ భారతదేశం మాత్రం నిర్మోహమాటంగా తోసిపుచ్చుతోంది. ఏదైతే నిరంతరం మా వ్యాపార వ్యవహారాలు ఎలా సాగుతాయో అట్లాగే సాగుతాం, మీకు తగ్గించేలేదు, వాళ్ళకి పెంచేది లేదు అని చెప్పుకొస్తోంది. తాజాగా త్వరలోనే భారత్తో చర్చలు పూర్తి కాబోతున్నాయి అంటూ ఇప్పుడు వాణిజ్య శాఖ కార్యదర్శి రాజేష్ అగర్వాల్ చెప్పుకొచ్చారు. భారత ఎగుమతిదారులకు లబ్ధి చేకూరేలా సుంకాల అంశాన్ని ప్రస్తావిస్తామన్నటువంటి విషయాన్ని తేల్చి చెప్పారు. టారిఫ్ల సమస్య పరిష్కారానికి ఓసారి పూర్తిస్థాయి వాణిజ్య ఒప్పందంగా మరోసారి చర్చలు జరుపుతామని చెప్పారు. ద్వైపాక్షిక వాణిజ్య విలువ $191 బిలియన్ ఉంది. 2030 నాటికి దీన్ని $500 బిలియన్ తీసుకెళ్లాలనుకుంటున్నామని చెప్పుకొచ్చారు. రష్యా, భారత్ ఏమో $1 ట్రిలియన్ అనుకున్నారు. ఇంకోవైపున ఏదైతే అమెరికాకి సంబంధించిన డిప్యూటీ ట్రేడ్ రిప్రజెంటేటివ్ రిక్ స్వెజ్జర్ భారత ఎగుమతుల మీద అమెరికా 50% సుంకాలు విధించినటువంటి సందర్భంలో అగ్రరాజ్య ప్రతినిధులు 16న భారత్కు వచ్చారు. ఆ తర్వాత సెప్టెంబర్ 16న భారత్కు వచ్చారు. ఆ తర్వాత సెప్టెంబర్ 22న కూడా మీటింగులు జరిగినాయి పీయూష్ గోయల్తో. ఇప్పుడే కొనసాగుతున్నాయి. త్వరలోనే ఇది అత్యుత్తమ ట్రేడ్ ఆఫర్స్ భారత్ మాకు అందించింది అన్నటువంటి లెక్క చెప్పుకొచ్చారు. అంటే లేదు మేము రెడీ, భారతదేశమే మాకు ఆఫర్లు ఇస్తుంది అనేటటువంటి ప్రచారం ప్రారంభించారు.